ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎదుర్కోవడానికి ఇవాళ పెద్ద ఎత్తున ధారణ చేయబోతున్నాం. దయచేసి తెలంగాణ ప్రజలందరూ గమనించవలసిన బాధ్యత ఉంది, పోరాడవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ 14 సంవత్సరాలు పోరాడి నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకుంటే నాకు రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పిన మహానుభావుడు, మహనీయుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. అలాంటి పెద్ద మనిషిని ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేసి ఇవాళ కాళేశ్వరంపై సిబిఐ కుట్రలు సిబిఐ చేయడం దుర్మార్గమైన పని. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారికి ఇవాళ సూటి ప్రశ్న అడుగుతున్నా. ఇవాళ ఆ రోజు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించకుంటే, తీసుకురాకుంటే ఇవాళ మీరు సీఎం అయ్యేవాళ్ళ. ఇవాళ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇవాళ ఏది నెరవేర్చకుండా మన కేసీఆర్ వెంట పడుతున్నారు. ఫస్ట్ మీరు ప్రజల గురించి ఆలోచించండి, అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచించండి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గురించి ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితేనే ఇవాళ టేల్ ఎండ్ వరకు నీళ్లు వచ్చి ఇవాళ వరి పంటలు పండుతున్న విషయం మీకు తెలియదా? ఇవాళ కాళేశ్వరం మీరేమన్నా మాట్లాడారు, ఒక్క రోజులోనే మాట మార్చి మళ్లీ సిబిఐ అని చెప్పడం ఇది ధర్మం అనిపిస్తుందా? ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఏదైతే ఇవాళ 4 మినిస్టర్లు వచ్చి మానుకోటలో ఎరువుల కోసమో దేనికోసమో మేము కట్టిన కాలేజీని ఇవాళ మీరు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు. కానీ లాస్ట్ ఇయర్ లో భారీ వర్షాలతో తెగిపోయిన చెరువులకు ఒక తట్టెడు మట్టి పోశారా? ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం మీద ఇంట్రెస్ట్ మీకు ప్రజల మీద లేదు. దయచేసి ప్రజల సమస్యలపై పోరాడండి, తెగిపోయిన చెరువులపై బాగు చేయడానికి పోరాడండి. అంతే తప్ప మీరు ఏది చేసినా ఏమి పీకలేరు. ఇవాళ మాకు కేసులు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఇవాళ ఎన్ని పెట్టినా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఇవాళ 20 రోజుల నుంచి మేము పోరాడితేనే ఇవాళ యూరియా వచ్చింది. అదేదో మీకు 20 రోజుల క్రితమే పాపం రైతు అన్నం పెట్టి రైతులకు ఎరువులు ఇస్తే వాళ్ళు చాలా బాగుండేవాళ్లు కదా, రైతులు బాగుపడేవాళ్లు కదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మానుకోండి, ఇప్పటికైనా మీరు ఈ చిల్లర వేషాలు మానుకొని ప్రజల గురించి ఆలోచిస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మీరు ఎన్ని చేసినా ఇవాళ ఏం చేస్తున్నారో రేపు అనేది ఒకటి ఉంటది. సమయం చాలా గొప్పది, దానికి మూల్యం చెల్లించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి నేను ఇప్పుడు ఎక్కడైతే చిల్లర పుల్లర నాయకులు ఎగురుతున్నారో చాలా చాలా జాగ్రత్త మీరు ఉండాలి. రాబోయే రోజులు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఏం చేస్తారో, ఎన్ని నిధులు ఇస్తారో అది చెప్పిపోవాలి. మినిస్టర్లు ఏం చేశారో అనేది కూడా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో తెలంగాణ రాష్ట్రానికి అనేది కూడా చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉన్నది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. స్థానిక ఎమ్మెల్యే ఇవాళ చెప్పవలసిన బాధ్యత ఉంది రైతులకు. అలాంటి రైతులు రామోచంద్ర అని చెప్పి అన్నం లేకుండా 20 రోజుల నుంచి రోడ్డు పైన ఎక్కడ ఎన్నో సెంటర్ల దగ్గర ఇబ్బంది పడుతుంటే కనీసం చెప్పే చేత కాదు. కానీ ఇవాళ 4 మినిస్టర్లు తెచ్చుకొని మేము తెచ్చిన కాలేజీల పైన వీళ్ళు ఏదో ఇనాగ్రేషన్స్ అట, ఏదో చేస్తున్నారట, ఏదో పీకుతున్నారట, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్ లో మా సత్తా ఎంతో చూపెడతాం, మేమేందో చూపిస్తాం. జాగ్రత్త అని చెప్పి కాంగ్రెస్ కు హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంకా వర్షాలు ఉన్నాయి,
ఇవాళ ఎరువులు ఏదో ఇస్తున్నారో అయినా జాలి పడవద్దు. మనం రాబోయే రోజులలో మన సత్తా ఏందో చాటాలని చెప్పి ప్రజలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మానుకుంట ప్రజలకు నిరంతరం వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ముందుకు సాగుతానని చెప్పేసి మనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.